See the first one, sorry, fourth chapter, not first one, first exercise in fourth chapter, 4.1. Okay na. Before 4.1 there is some examples, four examples ఉన్నాయండి. ఆ 4 examples నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే దాని మీద గ్రాఫ్ అనేది డిపెండ్ అయింది. ఓకేనా. పాలినామియల్స్లో ఉన్న గ్రాఫ్, ఈ గ్రాఫ్ నేను క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. Let us see the exercise 4.1. See this one. First question. By comparing the ratio A1 by C in your textbooks, A1 by A2, B1 by B2, C1 by C2, find out whether the lines represented by the following pair of the linear equations intersect at a point ఆర్ ప్యారలల్ ఆర్ కోఇన్సిడెంట్. అంటే అవి కంపేర్ చేసి ఆ ఈక్వేషన్స్ని, ఫస్ట్ రోమన్లో ఉండే ఈక్వేషన్స్ కంపేర్ చేసి అవి ఇంటర్సెక్టింగ్ లైన్సా, ప్యారలల్ లైన్సా, కోఇన్సిడెంట్ లైన్సా. కోఇన్సిడెంట్ అంటే స్ట్రైట్ లైన్స్ అని, ఏవి అని అడుగుతాను అంతే. ఓన్లీ అవి మాత్రం చెప్పాలి. లెట్ us see the first question on the స్క్రీన్ మీద చూడండి. 5x minus 4y plus 8 is equal to 0. Second equation is 7x plus 6y minus 9 is equal to 0. So you know, మీకు తెలుసు, కంపేర్ చేయమంటాను కదా. సో కంపేర్ ద గివెన్ ఈక్వేషన్ విత్ స్టాండర్డ్ ఫార్ములా మీకు తెలుసు అండి. a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. సి ఇక్కడ a1 అంటే ఏంటంటే ఫస్ట్ ఈక్వేషన్లో ఉండేది కదా 1 అంటే, a1 అన్న b1 అన్న c1 అన్న అంతా మొత్తం 1 అనేది ఫస్ట్ ఈక్వేషన్. సో a1 ఈజ్ ఈక్వల్ టు 5, b1 ఈజ్ ఈక్వల్ టు -4, c1 ఈజ్ ఈక్వల్ టు 8 ఆల్రెడీ నో. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్లో a2 ఈజ్ ఈక్వల్ టు 7, b2 ఈక్వల్ టు 6, c2 is equal to -9. Next a1 by a2, what is the value? 5/7. Next b1 by b2, a1 by a2 లో any cancellation? 5/7, there is no cancellation, so it is only answer. Next b1 by b2, that equal to -4/6, so 2 2s 2 3s, so -2/3, that is the value b1 by b2. Next c1 by c2, 8/-9, దెర్ ఈజ్ నో క్యాన్సిలేషన్. ఇప్పుడు ఈ రిలేషన్ ఎలా ఉందండి? 5/7 ఫస్ట్, ఏది a1 by a2, b1 by b2 -2/3, c1 by c2 8/-9. ఎక్కడన్నా ఈక్వల్ అవుతున్నాయా? ఏది ఈక్వల్ కావడంలే. అందుకు కాబట్టి దేర్ ఫోర్ a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2 నాట్ ఈక్వల్ టు c1 by c2. ఎక్కడ కానీ ఈక్వల్ కావడం లేదు కదా. 5/7 -2/3, నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు 8/-9, ఏది ఈక్వల్ కావడం లేదు. అందుకని అన్ని నాట్ ఈక్వల్. అన్ని నాట్ ఈక్వల్ అంటే ఏంటండి? గివెన్ ఈక్వేషన్స్ ఆర్ ఏమవుతాయి? ఫస్ట్ కన్సిస్టెన్సా ఇన్కన్సిస్టెన్సా అది ఆలోచించండి. కన్సిస్టెన్స్ అంటే ఏంటండి? ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ స్ట్రైట్ లైన్స్ని ఏమని పిలుస్తాం మనము? కన్సిస్టెన్స్. ఇన్కన్సిస్టెన్స్ అంటే ఓన్లీ ప్యారలల్ లైన్స్. ఓకేనా. ఇంటర్సెక్టింగ్ లైన్స్లో ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయండి? ఓన్లీ వన్ సొల్యూషన్ లేదా యూనిక్ సొల్యూషన్ అని పిలుస్తాం. నెక్స్ట్ స్ట్రైట్ లైన్ అన్నా, డిపెండెంట్ లైన్స్ అన్నా, కోఇన్సిడెంట్ లైన్స్ అన్నా సేమ్. స్ట్రైట్ లైన్స్లో ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఒక లైన్లో ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? మెనీ సొల్యూషన్స్, ఎన్నైనా ఉంటాయి, చెప్పలేనని ఉంటాయి. సో ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ కూడా అని చెప్పచ్చు. సి ఇది అన్నీ నాట్ ఈక్వల్ కదా. ఓకే, అన్నీ నాట్ ఈక్వల్ అంటే ఏంటండి? a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2 నాట్ ఈక్వల్ c1 by, ఏది ఈక్వల్ కాకపోతే ఇది ఏమవుతుందండి? ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో ఏమని రాయాలంటే లాస్ట్లో గివెన్ ఈక్వేషన్ ఆర్ కన్సిస్టెన్స్. ఫస్ట్ ఇది కన్సిస్టెన్స్. సో ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈజ్ ఆ ఈక్వేషన్స్ ఏమవుతాయండి? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతుంది. సో ఇట్ హ్యాస్ ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే దీంట్లో వన్ సొల్యూషన్ లేదా యూనిక్ సొల్యూషన్. ఏది రాసినా కరెక్టే. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సి ద సెకండ్ వన్. అంతే కదండి. కంపేర్ చేయమన్నాడు. ఫస్ట్లో క్వశ్చన్ చూసుకోండి మీరు కావాలంటే టెక్స్ట్ బుక్లో. కంపేర్ చేయమన్నాడు, కంపేర్ చేస్తానే అది కన్సిస్టెన్సా ఇన్కన్సిస్టెన్సా, నెక్స్ట్ వచ్చేసి ప్యారలలా ఇంటర్సెక్టింగ్గా స్ట్రైట్ లైన్ చూడమన్నాడు అంతే. ఓకేనా. నెక్స్ట్ వన్ 9x plus 3y plus 12 is equal to 0, 18x plus 6y plus 24 is equal to 0. See, compare the given equation with a1x plus b1y plus c1 is equal to 0 and a2x plus b2y plus c2 is equal to 0. You know the equations. Next compare. a1 is equal to 9, b1 is equal to 3, c1 is equal to 12. Next a2 is equal to 18, b2 is equal to 6,
C2 is equal to 24. నెక్స్ట్ A1/A2 వేస్తే ఏమవుతుందండి 9/18. 9/18 అంటే ఎనీ క్యాన్సిలేషన్ ఎస్ 1/2 అయిపోతుంది. ఏమవుతుందండి 1/2. నెక్స్ట్ B1/B2 3/6. ఎనీ క్యాన్సిలేషన్ ఎస్ ఇట్ ఈస్ క్యాన్సిలేషన్ 1/2 అయిపోయింది. నెక్స్ట్ C1/C2 ఎనీ క్యాన్సిలేషన్ ఓకే 12 1s 12 2s 12/24. సో 1/2 అన్ని ఈక్వల్ వచ్చినాయి కదా 1/2 1/2 1/2 అన్ని ఈక్వల్ అయినాయి. సో దేర్ ఫోర్ A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 C1/C2 అన్ని ఈక్వల్ అయినాయి కాబట్టి అన్ని ఈక్వల్ పెట్టాయి. అన్ని ఈక్వల్ అంటే ఏంటండి స్ట్రైట్ లైనే కదా. స్ట్రైట్ లైన్ అని చెప్పొచ్చు, కోఇన్సిడెంట్ లైన్ చెప్పొచ్చు, డిపెండెంట్ లైన్స్ అయినా. ఇది కన్సిస్టెన్సా? ఎస్ ఇట్ ఈస్ కన్సిస్టెన్స్. నెక్స్ట్ ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి స్ట్రైట్ లైన్లో? స్ట్రైట్ లైన్లో మెనీ సొల్యూషన్స్ లేదా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్, ఏది రాసినా కరెక్టే. సో దేర్ ఫోర్ గివెన్ ఈక్వేషన్ ఆర్ కన్సిస్టెన్స్. సో ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అంటే ఆ రెండు ఈక్వేషన్లు ఏమైపోయినాయి స్ట్రైట్ లైన్స్. ఏదైనా రాయండి, డిపెండింగ్ లైన్స్ లేదా కోఇన్సిడెంట్ లైన్స్, ఏది రాసినా కరెక్టే. సో ఇట్ హ్యాస్ మెనీ సొల్యూషన్స్ లేదంటే ఇట్ హ్యాస్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఓకేనా, లెట్ us see the third one. ఫస్ట్ రోమన్ సి, ఫస్ట్ రోమన్లో థర్డ్ వన్. ది గివెన్ ఫర్ యూ 6x minus 3y plus 10 is equal to 0, 2x minus y plus 9 is equal to 0. So compare with the given equations with a1x plus b1y plus c1 is equal to 0. Next a2x plus b2y plus c2 is equal to 0. a1 is equal to what the value? Question చూస్తాను మీరు చెప్పేయండి. 6. a2 is equal to b1 is equal to -3. స్ట్రైట్గా రాసేయండి A1 A2 A3. ఓకేనా, ఒకే రోలో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ రోలో A2 B2 C2 దట్ ఈస్ ద వాల్యూస్. నెక్స్ట్ A1/A2 6/2 ఏమవుతుందంటే 3/1. డినామినేటర్లో ఏం లేకపోతే 1 ఉన్నట్టు. ఓకేనా, 3/1. నెక్స్ట్ B1/B2 వేసేయండి -3/-1. సో మైనస్ క్యాన్సిల్ అయిపోయి 3/1. A1 అంటే A1/A2 ఈక్వల్ టు C1 రెండు ఈక్వల్ అయినాయి. ఓకే, నెక్స్ట్ C1/C2 అంటే 10/9 ఇది ఈక్వల్ కావాలా. ఓకేనా, దేర్ ఫోర్ A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2. ఫస్ట్ వన్ ఈక్వల్ అయ్యి సెకండ్ వన్ నాట్ ఈక్వల్ అవ్వకపోతే ఏమేమి పిలుస్తామండి ప్యారలల్ లైన్స్ అని. ప్యారలల్ లైన్స్ అంటే ఇన్కన్సిస్టెన్స్. సో ద గివెన్ ఈక్వేషన్స్ ఆర్ ఇన్కన్సిస్టెన్స్. సో ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఈస్ ప్యారలల్ లైన్స్. సో ఇట్ హ్యాస్ నో సొల్యూషన్. ఎక్కడే కానీ ఇంటర్సెక్ట్ కాదు ఆ టూ లైన్స్, ఎక్కడే కానీ టచ్ కావు, అందుకటి నో సొల్యూషన్స్ అని రాయాలి. సో లైక్ దట్ యూ వాంట్ టు డూ. See the second Roman. సెకండ్ రోమన్ ఈజ్ ద గ్రాఫ్. ఓకేనా, అది గ్రాఫ్ అనేది నేను క్లాస్లో చెప్తానండి మీకు కంపల్సరీ. ఆ ఎక్సర్సైజ్లో అంటే పాలినామియల్స్లో ఒక 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక 9 ప్రాబ్లమ్స్. ఓకేనా, టోటల్గా ఈ గ్రాఫ్స్ ఇవేనండి మన గ్రాఫ్స్ అడిగేది. ఇదే అని కాదు, ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు చేసేటట్టు ఉండాలి. ఓకేనా, ఈ క్వశ్చన్ ఇచ్చేటట్టు అని కాదు, ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా చేంజ్ చేసినా కూడా మనం చేసేటట్టు చేయాలండి గ్రాఫ్ అనేది. కానీ ఈ గ్రాఫ్ అనేది ఎలా వస్తుందండి దీంట్లో తెలుసు కదా, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇదంతా. ఓకేనా, వస్తే ఇంటర్సెక్టింగ్ అన్నా ప్యారలల్ అన్నా స్ట్రైట్ లైన్ అన్నా ఆ 3 గ్రాఫ్లే వస్తాయి. ఆ గ్రాఫ్లేందో మనం గుర్తుపట్టచ్చు, ఇది చూసానే గుర్తుపట్టచ్చు. ఓకేనా, అది మీకు నెక్స్ట్ చెప్తానండి క్లాస్లో. సీ ద నెక్స్ట్ రోమన్, థర్డ్ రోమన్. Senior textbooks. Neha went to sale to purchase some paints and sticks. Okay, some pans and strings. Scripts. Okay, now when her friend asked her how many of each, okay, now she had brought. She asked, okay, Neha want to purchase some pants and t-shirts or shirts. Okay, shirts అనుకుందాం. ఓకే, ప్యాంటు షర్ట్స్ పర్చేజ్ చేయాలండి. ఎవరండి? నేహా. When her friend asked her how many of each should
షీ హ్యాడ్ బ్రాట్, షీ ఆస్క్డ్ ద నెంబర్ ఆఫ్ షర్ట్స్ ఆర్ 2. ఓకేనా, ఆ అమ్మాయి ఏమని అడుగుతుందంటే ద నెంబర్ ఆఫ్ షర్ట్స్ ఆర్ 2 లెస్ దాన్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ద ప్యాంట్స్ పర్చేజ్డ్. ఓకేనా, అదొక ఈక్వేషన్ అండి. ఓకేనా, ఏమని చెప్పాడంటే ద నెంబర్ ఆఫ్, అక్కడ సెమీకోలన్ కూడా ఇచ్చాడండి మీకు కంపల్సరీ. ది నెంబర్ ఆఫ్ షర్ట్స్ ఆర్ 2 లెస్ దాన్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ పర్చేజ్డ్. అంటే ఇక్కడ ప్యాంట్స్ అనేది ఎక్స్గా తీసుకుందాం, షర్ట్స్ అనేది వైగా తీసుకుందాం. మీ ఇష్టం అండి. ప్యాంట్స్ అనేది వైగా తీసుకోండి, షర్ట్స్ అనేది కూడా ఎక్స్గా తీసుకోండి. ఎలా తీసుకొని నో ప్రాబ్లం. నేను ఏం తీసుకుంటే నెంబర్ ఆఫ్ ప్యాంట్స్, ఎందుకంటే లాస్ట్లో క్వశ్చన్ చూడండి, హెల్ప్ హర్ ఫ్రెండ్ టు ఫైండ్ హౌ మెనీ ఫ్యాన్స్ అండ్ హౌ మెనీ షర్ట్స్ నేహా బ్రాట్. ఆ అమ్మాయి ఎన్ని కొనిందో మనం కనుక్కోవాలి, ఎన్ని ఫ్యాన్స్ ఎన్ని షర్ట్స్ కొనిందో. సో ఎన్ని ఫ్యాన్సో తెలియదు, ఎన్ని షర్ట్సో తెలియదు. సో నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, నెంబర్ ఆఫ్ షర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు వై. ఓకేనా, నేను ఇంకా కంప్లీట్ చేయలేదండి క్వశ్చన్. సి ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడంటే ద నెంబర్ ఆఫ్ షర్ట్స్ ఆర్ లెస్ దాన్ ద ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్. అంటే నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ ఏం తీసుకోవచ్చండి, ఇక్కడ ఎక్స్ అనే కదా, నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ అంటే ఎక్స్ తీసుకున్నాం. సో ఎక్స్ ఈజ్ ఏమన్నా ఇచ్చాడండి, ద నెంబర్ ఆఫ్ షర్ట్స్ ఆర్ 2 లెస్ దాన్ ద ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్. అంటే నెంబర్ ఆఫ్ షర్ట్స్ ఆర్ అంటే ఏమని ఈక్వల్ అని, ఈజ్ అన్నాక ఆర్ అన్న ఈక్వల్ అని. అంటే ద నెంబర్ ఆఫ్ షర్ట్స్ అంటే ఏంటండి, వై అనే కదా. సో వై ఈజ్ ఈక్వల్ టు 2 లెస్ దాన్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్. ఓకేనా, అంటే దాని మీనింగ్ ఏమండి, వై ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ అంటే ఎక్స్ కదా, ఎక్స్ లెస్ దాన్ అన్నాడు. లెస్ దాన్ అంటే ఏమని, ఎక్స్ అంటే ట్వైస్ అన్నాడు కదా. సో ట్వైస్ ప్యాంట్స్ అంటే 2x. లెస్ దాన్ అన్నాడు కూడా మైనస్ ఎంత అండి, 2. రివర్స్ నుంచి రావాలండి ఎప్పుడైనా క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తెలుగులో అయితే కానీ మనం ఫ్రంట్ నుంచి వెళ్తాం, ఇది మనం ఇంగ్లీష్లో కాబట్టి బ్యాక్ నుంచి రావాలి క్వశ్చన్ ఎప్పుడైనా సరే. ఏమని ఇచ్చంటే ది నెంబర్ ఆఫ్ షర్ట్స్, అక్కడ చూడండి టెక్స్ట్ బుక్లో, ది నెంబర్ ఆఫ్ షర్ట్స్ ఆర్ 2 లెస్ దాన్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్. అంటే నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ ఎన్ని ఉంటాయి, 2. సో 2x లెస్ దాన్ 2 అంటే 2x మైనస్ 2, ఆర్ అన్న ఈజ్ అన్న ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ షర్ట్స్. అంటే షర్ట్స్ అంటే y. సో y ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 2. దట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. అర్థమైందండి. సి ఇన్ యువర్ ఆన్సర్స్. నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, నెంబర్ ఆఫ్ షర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు వై. సో అకార్డింగ్ టు ద ప్రాబ్లం, అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం అని. సో ఇక్కడ రాసేసాను చూడండి, ఇక్కడే రాసాను చూడండి, మీరు అక్కడ చూడకపోయినా కూడా. నెంబర్ ఆఫ్ షర్ట్స్ ఆర్ 2 లెస్ దాన్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్. ఓకేనా, లాస్ట్ నుంచి రావాలి, లేదంటే ఫస్ట్ నుంచి అయినా చేసుకోండి. నెంబర్ ఆఫ్ షర్ట్స్ అంటే ఆర్ అన్న ఈజ్ అన్న ఈక్వల్ అని. సో నెంబర్ ఆఫ్ షర్ట్స్ అంటే ఏమనుకున్నానండి, వై ఈక్వల్ టు 2 లెస్ దాన్ ద ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్. అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి రావాలండి. నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ అంటే ఏంది, ఎక్స్. నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ ఎన్ని ఉన్నాయంటే ట్వైస్ అంటే 2x. నెక్స్ట్ ప్రీవియస్ ఏముందండి, బ్యాక్ నుంచి రావాలి. సో లెస్ దాన్ అన్నాడు, లెస్ దాన్ అంటే మైనస్, ఇంకా ఏముందండి 2. సో 2x మైనస్ 2, దట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ మీరు టెక్స్ట్ బుక్లో అయినా చూసుకోండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఏం చేయండి టెక్స్ట్ బుక్లో, ఆల్సో ద నెంబర్ ఆఫ్ షర్ట్స్. నెక్స్ట్ కండిషన్ ఇచ్చాడు, ఆల్సో ద నెంబర్ ఆఫ్ షర్ట్స్ ఈజ్ 4 లెస్ దాన్ 3 టైమ్స్ ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ పర్చేజ్డ్. అంటే ఇక్కడ కూడా అండి నెంబర్ ఆఫ్ షర్ట్స్ ఇచ్చాడు. మళ్ళీ నెంబర్ ఆఫ్ షర్ట్స్ అంటే ఏంది, నెంబర్ ఆఫ్ షర్ట్స్ అంటే ఏంది, వై కదా, వై. ఈజ్ అంటే ఈక్వల్ అని, వై ఈజ్ ఈక్వల్ టు, అక్కడ చూడండి 4 లెస్ దాన్ ద 3 టైమ్స్ ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్. అంటే నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ అంటే ఎంత, ఎక్స్. ప్రీవియస్ వెనకల నుంచి రావాలండి క్వశ్చన్. సో 3 టైమ్స్ అన్నాడు, 3 టైమ్స్ నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ అంటే 3x అని. 3x లెస్ దాన్ అంటే మైనస్, 3x మైనస్ 4 అనే కదా దాని మీనింగ్. సో వై ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 4. చూడండి కావాలంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినా నో ప్రాబ్లం. నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ అంటే వై, ఆర్ అన్న ఈజ్ అన్న ఈక్వల్ టు 4 లెస్ దాన్ ద 3 టైమ్స్ ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్. అంటే లాస్ట్ నుంచి రండి, నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ అంటే ఎక్స్, 3 టైమ్స్ నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ అంటే 3x, లెస్ దాన్ అంటే మైనస్ 4 ఉంది కాబట్టి 4. సో 3x మైనస్ 4. సో 2 ఈక్వేషన్స్ మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఏమైనా చెప్పాడా అండి. నెక్స్ట్ చూడండి లాస్ట్లో,
హెల్ప్ హర్ ఫ్రెండ్ టు ఫైండ్ హౌ మెనీ ఫ్యాన్స్ అండ్ షర్ట్స్ నేహా బ్రాట్. ఎన్ని ఫ్యాన్లు ఎన్ని షర్ట్స్ కొనింది అమ్మాయిని అడుగుతాడు. ఓకేనా, అంటే ఇంక మనకు తెలియదు. మనం ఏం చేయాలంటే ఈ ఈక్వేషన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ అయినా చేయొచ్చు, ఎలిమినేషన్ మెథడ్ అయినా చేయొచ్చు. ఇక్కడ కండిషన్ ఏం చెప్పలేదు, మీరు సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏ చేయాలని ఏం చెప్పలే, మన క్వశ్చన్లు ఎక్కడ ఇలా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. సబ్స్టిట్యూషన్ ఏం చేసుకోండి, ఎలిమినేషన్ ఏం చేసుకోండి. ఎలిమినేషన్ అయితే కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, సబ్స్టిట్యూషన్ అయితే కొంచెం లేట్ అవుతుంది. మీ ఇష్టం, మాకు సబ్స్టిట్యూషన్ ఈజీ సార్ అనుకుంటే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. ఓకేనా, సో 2 కండిషన్స్ ఉన్నాయి. అన్నీ ఒక సైడ్ అయినా రాసుకోండి. ఓకేనా, లేకపోతే నో ప్రాబ్లం, అన్నీ ఒక సైడ్ అయినా రాసుకోండి, నో ప్రాబ్లం. ఇలాంటి అట్టయినా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లా అయినా కానీ రాసుకున్నా కూడా నో ప్రాబ్లం. అన్నీ ఒక సైడ్ రాసుకుంటే మీకు ఏ ప్రాబ్లం ఉండదు, లేకపోతే అలాగే రాసుకోండి. చూడండి వై ఉంది ఫస్ట్ ఈక్వేషన్లో, సెకండ్ ఈక్వేషన్లో. సో ఏదో ఒక దానికి మైనస్తో సైన్ చేంజ్ చేస్తే ఒక ఈక్వేషన్ మొత్తం క్యాన్సిలేషన్ చేయొచ్చు. సో తీసుకుంటాను, ఎలిమినేషన్ మెథడ్ చేస్తాను. ఎలిమినేషన్ మెథడ్ అనేది ఈజీ ప్రాసెస్ కొంచెం. y = 2x - y, లేకుంటే వైని ఈ సైడ్ అయినా పంపించుకోండి, నో ప్రాబ్లం. అంతా ఒక సైడ్ అయినా తెచ్చుకోండి. నెక్స్ట్ y = 3x - 4. సో డౌన్లో ఉన్న ఈక్వేషన్ అప్ సైడ్ ఎప్పుడు దాన్ని సైన్ చేయండి, కింద ఉండే ఈక్వేషన్కి మనము సైన్ చేంజ్ చేసుకోవాలి, అంతే కదండి. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు మనం ఎప్పుడైనా కింద ఉండే దానిలోకే కదా సైన్ చేంజ్ చేసేది. ఓకేనా, సో వైకి ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఎందుకంటే క్యాన్సిలేషన్ పోదు కాబట్టి. ఇంకా క్యాన్సిలేషన్ పోకుండా ఏదో మల్టిప్లై చేసుకోవాలి. ఓకేనా, కంపల్సరీ మనం చూడాలండి ఏం క్యాన్సిలేషన్. సో 3xకి మైనస్, 4xకి ప్లస్, ఆ మైనస్ అనేది రౌండప్ చేసుకోండి. -4 అనేది మైనస్ అనేది రౌండప్ చేసుకోండి కన్ఫ్యూజ్ లేకోకుండా. వై క్యాన్సల్, 2xలోంచి 3x పోతే x. ఓకేనా, వై క్యాన్సిల్ అయిపోయింది, అక్కడ 0 = ఓకేనా, ఈక్వల్ ఉంది కాబట్టి నేను అలా, లేకుంటే ఒక పక్కకు తెచ్చుకొని ఈక్వేషన్ మొత్తం మీరు అలా చేసుకున్నా కూడా నో ప్రాబ్లం. సో x - 2. ఓకేనా, x - 2 కాదండి, అక్కడ రాంగ్ చేశారు. -x + 2 వస్తుంది. ఓకేనా, అక్కడ రాంగ్ చేశారండి. 0 = -x, ఎందుకంటే 3x నుండి 2x పోతే x, బిగ్ వాల్యూకి ఉంది మైనస్. ఓకేనా, 4లోంచి 2 పోతే 2, కానీ బిగ్ వాల్యూకి ఉండేది ప్లస్. సో -x + 2 అవుతుంది, అర్థమైందా. -x + 2. ఆ +2ని బై కమింగ్ టు LHS ఇట్ విల్ బికమ్ -2. సో మైనస్ క్యాన్సిల్ చేసేయండి, x = 2. ఎలా చేసినా కూడా నో ప్రాబ్లం. ఓకేనా, ఆ అమ్మాయి సారీ అక్కడ తప్పు రాశారు ప్రీవియస్ వాళ్ళు. సో x = 2. ఇంకా x = 2 వచ్చింది కదా. ఇంకా సబ్స్టిట్యూటింగ్ ఇన్ ద ఫస్ట్ ఈక్వేషన్ ఆర్ సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకోండి ఈ x వాల్యూ. సబ్స్టిట్యూటింగ్ ద, ఇక్కడ రాయలేదండి, ఇక్కడ ఏమని రాయాలంటే నెక్స్ట్ లైన్ x = 2 అని వచ్చింది కదా. నెక్స్ట్ లైన్ మీరు కంపల్సరీ క్లాస్ వర్క్లో నీట్గా రాసుకోండి. సబ్స్టిట్యూటింగ్ ద x వాల్యూ ఇన్ ద ఈక్వేషన్ 1 లేదా ఈక్వేషన్ 2, ఏదైనా ఏ దాంట్లో అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఎలిమినేషన్ మెథడ్ కాబట్టి. ఓకేనా, ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ద ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం, ఈజీగా ఉంది కాబట్టి. సో y = 2x - 2. y = 2x - 2. సో x ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే y = 4 - 2, ఇట్ విల్ బికమ్ 2. సో y = 2. సో నెంబర్ ఆఫ్ ప్యాన్స్ ప్యాన్స్ అంటే ఏంటండి, నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఏమనుకున్నాం, ఎక్సా. సో ఎక్స్ వాల్యూ ఎంత ఉంటే అంత రాయాలి, x = 2 అని. నెంబర్ ఆఫ్ షర్ట్స్ అంటే y = 2. రెండు సేమ్ ఆన్సర్స్ వచ్చాయి. లైక్ దట్ యూ వాంట్ టు ప్రూవ్. ఓకేనా, నాట్ ప్రూవ్, యూ వాంట్ టు షో x వాల్యూ అండ్ y వాల్యూ. See the next one. See in your textbooks question. 4th question. 10th class students. Okay na. 10th students of class 10th. 10 students of class 10 took part in a mathematics quiz. Okay na. If the number of girls is more than the number of boys. Okay na. If the number of girls is 4 more than the number of boys. ఓకేనా, గర్ల్స్ కన్నా బాయ్స్ అనేవాళ్ళు 4 మెంబర్స్ ఎక్కువ ఉన్నారంట. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ టుక్ పార్ట్ ఇన్ ద క్విజ్. ఓకేనా, ఫస్ట్ నెంబర్ ఆఫ్ బాయ్స్ తెలీదు, నెంబర్ ఆఫ్ గర్ల్స్ కూడా తెలీదు. ఓకేనా, ఏదో ఒకటి నెంబర్ ఆఫ్ గర్ల్స్ = x, నెంబర్ ఆఫ్ బాయ్స్ = y, ఏదో ఒకటి ఎట్లా తీసుకున్నా కూడా నో ప్రాబ్లం. సో లెట్స్ సీ ద ఆన్ ద స్క్రీన్. లెట్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ టుక్ పార్ట్ ఇన్ ద క్విజ్ = 1x. బాయ్స్ని x తీసుకున్నాం, గర్ల్స్ని y తీసుకున్నాం. ఓకే, అకార్డింగ్ టు ద ప్రాబ్లం.
ఓకేనా. ప్రాబ్లం కండిషన్ చూడండి అక్కడ ఏమి ఇచ్చినాడు, ఇక్కడ టెక్స్ట్ బుక్లో చూడండి. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ అంటే ఎవరండి, గర్ల్స్ అంటే ఏమో వైయే కదా. సో వై ఈజ్ అంటే ఏమో ఈక్వల్ అని, వై ఈజ్ ఈక్వల్ టు 4 మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్. నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే ఎవరంటే ఎక్స్, మోర్ దాన్ అంటే ప్లస్, ఎక్స్ ప్లస్ ఏముందంటే నెంబర్ 4. సో ఎక్స్ ప్లస్ 4 అని బ్యాక్ సైడ్ నుంచి రావాలి. సో వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4. వై అనేది ఎవరండి గర్ల్స్. సో వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4, దట్ ఈస్ ద కండిషన్. ఇంకొక కండిషన్ ఇవ్వలేదండి మనకి ఇక్కడ, ఓకేనా. టూ కండిషన్స్ ఇవ్వాలి కదా మనకు కంపల్సరీ, 2 ఈక్వేషన్స్ ఇవ్వాలి కదా. ఒక ఈక్వేషన్ ఇచ్చాడు ఇక్కడ చూడండి, అంటే 10 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10th టుక్ పార్ట్ ఇన్ ద మ్యాథమెటిక్స్ క్విజ్. అంటే 10 మెంబర్స్ క్విజ్లో పార్టిసిపేషన్ చేశారు, ఓకేనా. అది ఒక కండిషన్ తీసుకోవాలి. అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకోవచ్చు కదా, ఓకేనా. బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అనే కదా దాని మీనింగ్. సో అది తీసుకోవాలి కండిషన్, దట్ ఈజ్ అ సెకండ్ కండిషన్గా తీసుకుందాం, ఓకేనా. అంతా ఒక సైడ్ రాసుకోండి, నో ప్రాబ్లం. లేదంటే కన్నా సార్ మేము అవసరం మేము డైరెక్ట్గా చేస్తామంటే అనేది నో ప్రాబ్లం. ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ చేశారండి వీళ్ళు, మీ ఇష్టం. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏం చేసుకోండి, ఎలిమినేషన్ మెథడ్ ఏం చేసుకోండి, నో ప్రాబ్లం, ఓకేనా. ఫస్ట్ ఈక్వేషన్లో వై ఉండేదాన్ని ఆర్హెచ్ఎస్ సైడ్ తెచ్చుకోండి, లేదంటే అన్ని ఎల్హెచ్ఎస్ సైడ్ అయినా ఏదో ఒకటి అని ఎల్హెచ్ఎస్ లేదా ఆర్హెచ్ఎస్ బోత్ వాల్యూస్ని ఒక సైడ్ తెచ్చుకోండి. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏం చేయండి, నో ప్రాబ్లం. ఎలా చేసుకున్నా కూడా నో ప్రాబ్లం. సి ఆల్రెడీ ఇక్కడ చూడండి ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4 ఒక ఈక్వేషన్ ఉంది, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4. ఆ వై వాల్యూ అయితే పోయి సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది కదా, అలా చేసినా కూడా నో ప్రాబ్లం అండి. లేదంటే మీరు ఇదంతా ప్రాబ్లం లేకోకుండా నీట్గా ఎలిమినేషన్ మెథడ్ తెలుసు కదా, అంతా ఒక సైడ్ రాసుకొని 2 ఈక్వేషన్లను నీట్గా ఎలిమినేషన్ మెథడ్ ఏం చేసుకొని సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏం చేసుకోండి. మీరు ఎలా చేసినా కూడా నో ప్రాబ్లం, మనకు ఆన్సర్ రావాలంతే కరెక్ట్గా, ఓకే. నా సబ్స్టిట్యూషన్ మెథడ్ ఆల్రెడీ ఇక్కడ ఏం తీసుకున్నాడంటే ఫస్ట్ ఈక్వేషన్ కండిషన్ తీసుకున్నాడు, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4. ఆ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే వై ప్లేస్లో ఎక్స్ ప్లస్ 4 సబ్స్టిట్యూట్ చేస్తాడు, అట్లా సెకండ్ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాడు. అదేనండి సబ్స్టిట్యూటింగ్ ద వై వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10, అదే కదండి సెకండ్ ఈక్వేషన్, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10. సో వై వాల్యూ ఎంత అండి, ఎక్స్ ప్లస్ 4 సబ్స్టిట్యూట్ చేసినాం. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 10. సో by going to 4 RHS it will become minus, so it will become 6. so x is equal to 3. ఇదంతా చిన్న మీరు చేసిన 6th క్లాస్ 7th క్లాస్లో 5th 6th చేసిన క్యాలిక్యులేషన్ స్పాట్ అండి, ఈజీగా ఉంటుంది. ఇది కూడా రాకపోతే నేనేం చేయలేను. x is equal to 3 కదా, అది ఫస్ట్ ఈక్వేషన్లో అయినా సబ్స్టిట్యూట్ చేసుకోండి, సెకండ్ ఈక్వేషన్లో అయినా సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఓకేనా, నో ప్రాబ్లం. సబ్స్టిట్యూటింగ్ ద x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ చేసి x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10. సో 3 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10. బై గోయింగ్ టు RHS ఇట్ విల్ బికమ్ మైనస్. సో 10 - 3 దట్ ఈక్వల్స్ 7. సో వై ఈజ్ ఈక్వల్ టు 7. సో వై అంటే ఎవరండి ఇక్కడ, బాయ్స్. వై అంటే ఎవరు, బాయ్సా గర్ల్సా, సి. సో ఎక్స్ ఈజ్ ద బాయ్స్, ఎక్స్ ఏమైనా బాయ్స్. సో ఎక్స్ అనేవాళ్ళు బాయ్స్ అంటే 3 మెంబర్స్, గర్ల్స్ అనేవాళ్ళు ఎంతమంది 7 మెంబర్స్, ఓకేనా. దట్ ఈస్ ద ఆన్సర్. కంక్లూజన్ కంపల్సరీ రాయాలి. నెంబర్ ఆఫ్ బాయ్స్ టుక్ పార్ట్ ఇన్ ద క్విజ్ ఈక్వల్ టు 3, నెంబర్ ఆఫ్ గర్ల్స్ టుక్ పార్ట్ ఇన్ ద క్విజ్ ఈక్వల్ టు 7. See the next one. See the screen only. Here only having the question. In this exercise, ఈ ఎక్సర్సైజ్లో ఇంపార్టెంట్ వచ్చేసి 4.1లో ఈ క్వశ్చన్ అండి, 5th one. బట్ అన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అండి, మీరు అట్లా నెగ్లెక్ట్ చేయదండి. ఇఫ్ యూ వాంట్ టు 10 points మీన్స్ యూ వాంట్ టు రీడ్ ఆల్. 5th one, 6th one, సో ఆల్ ఆర్ ఇంపార్టెంట్ ఓన్లీ. 9th one, 10th one ఆల్సో ఇంపార్టెంట్, ఆల్ ఆర్ ఇంపార్టెంట్. సింపుల్గా ఉంటాయండి అంతే. 2 ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ 2 ఈక్వేషన్స్ నుండి ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంతే. సీ ద 5th one. 5 pencils and 7 pens together cost 50 rupees, whereas 7 pencils and 5 pens together cost 46 rupees. Find the cost of the 1 pencil and 1 pen. ఓకేనా. అక్కడ ఏం చేయాలి, ఫస్ట్ కండిషన్ చూడండి, ఫస్ట్ లైన్ 5 pencils, పెన్ను, ఒక్కొక్క పెన్సిల్ ఎంత కాస్ట్ అంటారు. పెన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, పెన్సిల్ ఈజ్ ఈక్వల్ టు వై, ఎలా తీసుకున్నా కూడా మీకు నో ప్రాబ్లం.
సో ది కాస్ట్ ఆఫ్ ద పెన్ ఈజ్ ఈక్వల్ టు వై, ది కాస్ట్ ఆఫ్ ద పెన్సిల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. నెక్స్ట్ కండిషన్ చూడండి, 5 పెన్సిల్స్ అన్నాడు. అకార్డింగ్ టు ద ప్రాబ్లం ఎలా రాయాలంటే అకార్డింగ్ టు ద ప్రాబ్లం 5 పెన్సిల్స్ అంటే ఏంటంటే ఎక్స్ కదా, సో 5x, ఎండ్ అంటే ప్లస్ 5x ప్లస్ 7, పెన్ అంటే y, 7y, ఓకేనా, టుగెదర్ అంటే ఈక్వల్ టు 50. దట్ ది ఫస్ట్ కండిషన్, ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ వన్ 7 పెన్సిల్స్ అంటే ఎక్స్, 7x ప్లస్ 5 పెన్ అన్నాడు, పెన్ అంటే ఏంటంటే y, సో 5y ఈజ్ ఈక్వల్ టు 46. ఇంకా 2 కండిషన్స్ ఉంటాయి మీ దగ్గర. ఏ మెథడ్ చేయాలని వాడేం చెప్పలేదు, ఎలిమినేషన్ మెథడ్ అయినా చేసుకోండి, సబ్స్టిట్యూషన్ మెథడ్ అయినా చేసుకోండి, నో ప్రాబ్లం, ఏ మెథడ్ చేసుకున్నా కరెక్టే. సి హియర్ సబ్స్టిట్యూషన్ ఎలిమినేషన్ మెథడ్ చేశారండి, ఎలిమినేషన్ మెథడ్. సో 5x ఇక్కడ చూడండి, 5x ప్లస్ 7y ఈజ్ ఈక్వల్ టు 50, 7x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 46. ఏమైనా క్యాన్సిలేషన్ అవుతాయా? 5x ఉంది, 7x ఉంది, క్యాన్సిల్ కాదు. 7y ఉంది, 5 ఉంది, అక్కడ క్యాన్సిల్ కాదు, ఓకేనా. ఇది కంపల్సరీ క్యాన్సిల్ కాదు కాబట్టి కంపల్సరీ ఏం చేయాలి, సంథింగ్ మల్టిప్లై చేయాలి, ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్స్. సో మల్టిప్లై చేస్తున్నామండి. సో ఫస్ట్ ఈక్వేషన్కి 7తో మల్టిప్లై చేస్తున్నాం, సెకండ్ ఈక్వేషన్కి 5తో మల్టిప్లై చేస్తున్నాం, ఓకేనా. సో ఇట్ విల్ బికమ్ అంతా చేయాలి కదా, ఈక్వేషన్ మొత్తం చేయాలి. సో 5xకి 7తో మల్టిప్లై చేసి 7 5 35 ప్లస్ 49y ఈజ్ ఈక్వల్ టు 350. చూడండి అది థర్డ్ ఈక్వేషన్ అనుకోండి కావాలంటే. నెక్స్ట్ 5తో మల్టిప్లై చేస్తాను సెకండ్ ఈక్వేషన్ని. సో 7 5 35, 5 5 25, దట్ ఈక్వల్ టు 46 into 5 మీన్స్ 320, సో 230. సో దట్ ఈస్ ద ఫోర్త్ ఈక్వేషన్. థర్డ్ ఈక్వేషన్ ఇది ఫోర్త్ ఈక్వేషన్ అనుకోండి. నెక్స్ట్ ఎలిమినేషన్ మెథడ్. బై డూయింగ్ ద ఎలిమినేషన్ మెథడ్ 2 ప్లస్లో ఉన్న కూడా చేంజ్ కావు. సెకండ్ కింద ఉండే ఈక్వేషన్కి మైనస్తో సైన్ని చేంజ్ చేయండి, మైనస్ అని కాదు సైన్ని చేంజ్ చేయండి. సో మైనస్ అయిపోతుంది, ప్లస్ 25 అనేది మైనస్ 25 అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు అక్కడ రాయలేదండి, సారీ, 230 అనేది కూడా ప్లస్ ఉంది కదా, మైనస్ 230 అవుతుందండి, ఓకేనా. అన్నీ ఒక సైడ్ అయినా తీసుకొని రావచ్చు, ఈజ్వల్ అవతలు ఉన్నా కూడా నో ప్రాబ్లం, ఓకేనా. కానీ సెకండ్ ఈక్వేషన్కి సైన్ చేంజ్ చేస్తున్నామంటే ఈజ్వల్ అవతలు ఉన్నా కూడా సైన్ చేంజ్ చేయాల్సిందే, ఎందుకంటే అప్పుడంతా జీరోస్ ఉన్నాయి కాబట్టి మేము సైన్ చేంజ్ చేయలేదు. జీరోకి ఏం సైన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. ఇక్కడ 0 అవతల నెంబర్ ఉంది కాబట్టి కంపల్సరీ దానికి కూడా మైనస్ పెట్టాల్సిందే, మైనస్ 230 అది, ఓకేనా. మైనస్ కంపల్సరీ రాయండి, అక్కడ ప్లస్ ఉంది మైనస్ లెక్క చేంజ్ చేయాలి. సో 35 విల్ క్యాన్సల్, 40 25 అవుతుంది 24y, బిగ్ వాల్యూ హ్యావింగ్ పాజిటివ్ కాబట్టి 24y, దట్ ఈజ్ ఈక్వల్ టు 350లోంచి 230 మైనస్ 230 పోతే 120, బిగ్ వాల్యూ హ్యావింగ్ 350 అనేది ప్లస్లో ఉంది. సో ఓకే, y ఈజ్ ఈక్వల్ టు బై డూయింగ్ ద క్యాన్సిలేషన్ 120/24 ఇట్ విల్ బికమ్ 5, y ఈజ్ ఈక్వల్ టు 5. ఎలిమినేషన్ మెథడ్ కదా, ఈ y ఈజ్ ఈక్వల్ టు 5 అనేది ఫస్ట్ ఈక్వేషన్లో అయినా సబ్స్టిట్యూట్ చేసుకోండి, సెకండ్ ఈక్వేషన్లో అయినా సబ్స్టిట్యూట్ చేసుకోండి. చూడండి ఇక్కడైనా సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఇక్కడ లేదంటే థర్డ్ ఈక్వేషన్ ఫోర్త్ ఈక్వేషన్లో అయినా సబ్స్టిట్యూట్ చేసుకుని ఎక్కడ చేసుకున్నా నో ప్రాబ్లం. సో సబ్స్టిట్యూటింగ్ ద y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. సో వాట్ ఈస్ ద ఈక్వేషన్ 1? 5x ప్లస్ 7y ఈజ్ ఈక్వల్ టు 50. y వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, 5x ప్లస్ 7 5 35 అనేది బై గోయింగ్ టు RHS ఇట్ విల్ బికమ్ మైనస్ 35. సో 50లోంచి 35 పోతే 15. సో ఐ వాంట్ ద x వాల్యూ బై గోయింగ్ టు 5 దట్ సైడ్ డివిజన్. సో 15/5 ఇట్ విల్ బికమ్ 3. సో x ఈజ్ ఈక్వల్ టు 3. సో x అనేది 3 వచ్చింది, y అనేది 5 వచ్చింది. x అనేది ఏంటండి, x ఈజ్ ద పెన్సిల్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, పెన్నులు ఎన్ని ఉన్నాయండి, 5 ఉన్నాయి. సరే ఉన్నాయి కదా, కాస్ట్ ఒక్కొక్క పెన్సిల్ యొక్క కాస్ట్ ఎంత అండి, కాస్ట్ ఆఫ్ ద పెన్సిల్ వచ్చేసి 3 రూపీస్, కాస్ట్ ఆఫ్ ద పెన్ వచ్చేసి 5 రూపీస్. దట్ ఈస్ ద ఆన్సర్. సీ ద నెక్స్ట్ వన్. ఆఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ గార్డెన్, ఆఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ గార్డెన్. ఆఫ్ అంటే పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ అంటే ఎంత, L+B, 2 into L+B. ఆఫ్ అంటే ఎంత, 2 into L+B/2 అని, అంతే కదా, ఆఫ్ అన్నాడు అని దాని మీనింగ్. సో హూస్ లెంత్ ఈస్ 4 meters మోర్ దెన్ ఇట్స్ బ్రెడ్త్ అన్నాడు. చెప్పాను కదండి ఎలా తీసుకోవాలన్నది. నెక్స్ట్ ఈజ్ 36, ఓకేనా, ఈజ్ 36. ఫైన్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద గార్డెన్. డైమెన్షన్స్ ఆఫ్ ద గార్డెన్ అంటే ఆ గార్డెన్ ఏ షేప్లో ఉందండి, రెక్టాంగులర్ షేప్లో ఉంది. రెక్టాంగులర్ షేప్లో ఉంటే
లెంత్ ఏమేమి ఉంటాయండి మెజర్మెంట్స్? లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది రెక్టాంగిల్. సో యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద డైమెన్షన్స్, అంటే లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్, బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్, అంటే ఎల్ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఇచ్చేసినాడు, ఎంత అండి 36 మీటర్స్ అని. ఓకేనా, అక్కడ కామాస్ అనేది ఇంపార్టెంట్. ఒకదాని 2 కామాస్ తర్వాత వచ్చింది కాబట్టి ఈ 36 అనేది పెరిమీటర్కి వెళ్ళిపోతుంది. సి హియర్, ఫస్ట్ లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్, బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు బి. నెక్స్ట్ అకార్డింగ్ టు ద ప్రాబ్లం, ఇక్కడ చూడండి కండిషన్, హూస్ లెంత్ ఈజ్ అన్నాడు. లెంత్ ఈజ్ అంటే ఏమైనా ఎల్ ఈజ్ ఈక్వల్ టు అనే కదా, లెంత్ అంటే ఎల్, ఈజ్ అంటే ఈక్వల్ టు 4 మీటర్స్ మోర్ దాన్ ఇట్స్ బ్రెడ్త్ అన్నాడు. ఇట్స్ విడ్త్ అన్నాడు, విడ్త్ అన్న బ్రెడ్త్ అన్న ఒకటే. సో విడ్త్ అన్న బ్రెడ్త్ బి, మోర్ దాన్ అంటే ప్లస్, బి ప్లస్ 4 అనే కదా దాని మీనింగ్. సో అదే రాసింటాం చూడండి. సో దట్ ఈస్ కండిషన్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ 4. అండర్స్టూడ్? దట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఓకేనా, సెకండ్ ఈక్వేషన్ మనకి ఇలా, కానీ ఒక కండిషన్ ఇచ్చినాడు ఏంది, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 36 మీటర్స్ అని. మామూలు పెరిమీటర్ కాదు అది, హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ 36. హాఫ్ అంటే డివైడెడ్ బై 2, వచ్చిన ఫార్ములాకి డివైడెడ్ బై 2 చేయాలి. సో పెరిమీటర్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ 36. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటండి, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి డివైడెడ్ బై, హాఫ్ అన్నాడు కాబట్టి బై 2 వేసిన. ఓకేనా, లేకుంటే ఇట్లనే రాసుకోండి, 1/2 ఇంటూ పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, ఆ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇట్ విల్ బికమ్ 1 ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 36. ఓకేనా, ఎల్ ప్లస్ బి ఈక్వల్ 36. 2 కండిషన్స్ వచ్చినాయి కదా, 2 కండిషన్స్ వచ్చినాయి. లేదంటే ఫస్ట్ కండిషన్ ఆల్రెడీ అది కండిషన్లోనే ఉంది, ఈక్వేషన్ నీట్గా సపరేట్ చేసినాడు. సో ఎల్ ప్లేస్లో ఏం రాయొచ్చు అప్పుడు, బి ప్లస్ 4 రాయొచ్చు. సో ఎల్ ప్లేస్లో బి ప్లస్ 4 రాస్తాను. సో సబ్స్టిట్యూటింగ్ ద ఎల్ వాల్యూ ఇన్ ద ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ చేసిన, ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 36. ఎల్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసిన, ఎంత అంటే ఎల్ ప్లేస్లో బి ప్లస్ 4. సో 2b ఈజ్ ఈక్వల్ టు 4, సారీ 2b ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 36. బై గోయింగ్ టు 4 దట్ సైడ్ ఇట్ విల్ బికమ్ మైనస్ 36లోంచి 4 పోతే 32. సో b ఈజ్ ఈక్వల్ టు 16. గో బై 2 బై గోయింగ్ టు RHS ఇట్ విల్ బికమ్ డివిజన్. సో b ఈజ్ ఈక్వల్ టు 16. అర్థం కాకపోతే అడగండి, ఓకేనా. కాల్ మీ, నాకు కంపల్సరీ కాల్ చేయండి. b ఈజ్ ఈక్వల్ టు 16. ఒక b వాల్యూ వచ్చింది, ఇంకేం కావాలండి, ఎల్ వాల్యూ కావాలి. ఫస్ట్ ఈక్వేషన్లో అయినా సబ్స్టిట్యూట్ చేసుకోండి, సెకండ్ ఈక్వేషన్లో అయినా సబ్స్టిట్యూట్ చేసుకోండి, మీ ఇష్టం. సో ఎల్ ప్లస్ బి ఈక్వల్ టు 36, బి ఈక్వల్ టు 16 సబ్స్టిట్యూటింగ్. బై గోయింగ్ టు దట్ సైడ్ ఇట్ విల్ బికమ్ 20. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్స్. అక్కడ బి దగ్గర కూడా 16 మీటర్స్ అని రాయండి, ఎం అని రాయండి కంపల్సరీ. ఆ మెజర్మెంట్స్ లేకపోతే హాఫ్ మార్క్ కట్ అయిపోతుంది, అంత మీటర్స్లో కదా ఇచ్చింది. సో మీటర్స్లో రాయాలి. సో దేర్ ఫోర్ లెంత్ ఎల్ కాబట్టి ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్స్. బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగులర్ గార్డెన్ అని రాసుకోండి, ఈక్వల్ టు 16 మీటర్స్. అక్కడ మీటర్ రాయలేదండి, మీటర్స్ అని రాసుకోండి కంపల్సరీ, కంక్లూజన్లో ఉండాలి అది, లేకపోతే హాఫ్ మార్క్ కట్ అయిపోతుంది. See the next one. There is no question. See in your textbooks. We have a linear equation. ఒక లీనియర్ ఈక్వేషన్ ఇచ్చేసాడు, డైరెక్ట్గా ఇచ్చేసాడు. ఏంటంటే 2x + 3y - 8 = 0. రైట్ అనదర్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్. ఓకేనా, ఇంకొక లీనియర్ ఈక్వేషన్ మనల్ని రాయమని చెప్తాడు. ఓకేనా, సచ్ దట్ ద జామెట్రికల్ రీప్రజెంటేషన్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ సో ఫార్మ్డ్ ఇన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. అంటే ఒక ఈక్వేషన్ ఇచ్చాడండి, ఒక ఈక్వేషన్ దానికి ఇంకొక ఈక్వేషన్ రాయాలంట. ఎలాంటి ఈక్వేషన్ రాయాలి, ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏంటండి, ఈక్వలే కాకూడదు. A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2, ఏది ఈక్వల్ కాకూడదు, అంతే కదండి. సో ఏ ఎగ్జాంపుల్ అయినా రాయొచ్చు, నేను రాసిందే కదండి, మీ ఇష్టం వచ్చింది రాయొచ్చు. ఓకేనా, నౌ రైట్ 2 more linear equations so that one form a pair of parallel lines and the second one coincident lines. ఓకేనా, అన్నీ రాయమంటాడు. ప్యారలల్ లైన్స్కి ఒక ఈక్వేషన్ రాయమంటాడు, ఇంటర్సెక్టింగ్ లైన్స్కి ఒక ఈక్వేషన్ రాయమంటాడు, నెక్స్ట్ స్ట్రైట్ లైన్ కూడా ఒక ఈక్వేషన్ రాయమంటాడు. రాయొచ్చు కదండి, మన కండిషన్స్ తెలుసు ఆల్రెడీ. ఫస్ట్ చూడండి స్క్రీన్ మీద, ఫస్ట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్కి రాస్తున్నాం. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏంటండి, A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2.
ఫస్ట్ 2x అదే వాడు ఇచ్చేసినాడు 2x + 3y - 8 = 0. ఏదో ఒకటి తీసుకో 3x ఏదో ఒకటి ఫస్ట్ ఏదైనా తీసుకో 3x తీసుకున్నా ప్లస్ 3x తీసుకున్నా అప్పుడు 2/3 అయిపోతుంది కదా. ఇది a1/a2 ఏమవుతుంది అండి 3x తీసుకున్నా కాబట్టి 2/3 అంటే b1/b2లో 2/3 రాకూడదు అంటే ఆల్రెడీ ఆడ 3 ఉంది ఇక్కడ 4 5 ఏందో ఒకటి తీసుకోండి. నేను ప్లస్ 4y తీసుకున్నా 4y 5y మీ ఇష్టం ఏది తీసుకున్నా కూడా ఈక్వల్ కాకూడదు అంటే a1/a2కి ఈక్వల్ కాకూడదు అంటే. నెక్స్ట్ 4y -9 -11 ఏది తీసుకున్నా నో ప్రాబ్లం. చూడండి కావాలంటే అప్పుడు ఏమవుతుందండి కండిషన్ 2/3 = 3/4 ఈక్వల్ అవుతుందా కాదు ఈక్వల్ కాదు. సో 2/3 ≠ 3/4. నెక్స్ట్ ≠ మైనస్ క్యాన్సల్ బై 8/9 వస్తుంది. ఏది ఈక్వల్ కాలే కదా ఏది ఈక్వల్ కాలేదండి. సో ఇట్ ఈస్ ద ఇంటర్సెక్టింగ్ లైన్స్ అక్కడ రాసాం బై టేకింగ్ న్యూ లీనియర్ పేర్ ఇన్ 2 వేరియబుల్స్ ఆఫ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ రాసేసాం. నెక్స్ట్ ఏం కనుక్కున్నాడండి ప్యారలల్ లైన్స్ కూడా రాయమంటాడు. ప్యారలల్ లైన్స్ అంటే ఏంటండి a1/a2 = b1/b2 ఆ రెండు ఈక్వల్ కావాలా. c1/c2 అనేది b1/b2కి c1/c2 అనేది నాట్ ఈక్వల్ కావాలా. అదిలాగో చూద్దాం. సో ఫస్ట్ ఈక్వేషన్ మనకు తెలుసు 2x + 3y - 8 = 0. అది ఆల్రెడీ ఇచ్చేసినాడు దానికి రాయాలా. ఏది తీసుకుంటాను 4x తీసుకుంటాను. సెకండ్ ఈక్వేషన్ 4x ప్లస్ ఓకేనా 4x తీసుకుంటే చూడండి ఇక్కడ 4x తీసుకున్నానండి అంటే a1/a2 వేస్తే 2/4 అవుతుందా 2/4 అంటే 1/2 అవుతుంది 1/2 అవుతుంది అంటే b1/b2 కూడా ఏం రావాలి ఆన్సర్ 1/2నే రావాలి. ఆల్రెడీ అక్కడ 3 ఉంది. ఇక్కడ 3 అనేది క్యాన్సిల్ కావాలంటే ఏం చేయాలి 6 పెడితేనే కదా క్యాన్సిల్ అయితే 9 పెడితే మళ్ళీ ఏమైతే 1/3 అవుతుంది. నాకు 1/2నే కావాలి. సో 6 పెడితే కరెక్ట్గా అవుతుంది. సో 3/6 అవుతుంది. 3 1 = 3 2 అంటే a1/a2 ఎంత వచ్చింది 2/4 అంటే 1/2. b1/b2 వేస్తే 3/6 అది కూడా 1/2 రెండు ఈక్వల్ అయినాయి కదా ఓకే. నెక్స్ట్ c1/c2 అంటే -8 ఉంది. -8 ఉంటే ఇక్కడ -16 రాసే కరెక్ట్ మళ్ళీ అది ఈక్వల్ అవుతుంది. ఈక్వల్ కాకూడదు అంటే ఇంకా నీ ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు అండి. -9 -11 -15 ఏదో ఒకటి ఓకేనా. 4x + 6y - 9 = 0 చూడండి కావాలంటే 2/4 అంటే 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3/6 అంటే 1/2 ఆ రెండు ఈక్వల్ అయిపోయినాయి అంటే 2/a1/a2 = b1/b2 c1/c2 నాట్ ఈక్వల్. సో ఇట్ ఈస్ ద ప్యారలల్ లైన్స్ అది. నెక్స్ట్ ఏం తీసుకుంటున్నాం థర్డ్ వన్ ఈస్ ద కోఇన్సిడెంట్ లైన్స్ అంటే స్ట్రైట్ లైన్స్ బై టేకింగ్ న్యూ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఆఫ్ కోఇన్సిడెంట్ లైన్. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఏంటండి అన్నీ ఈక్వల్ కావాలా. అదే ఈక్వేషనే తీసుకోవచ్చా ఆ ప్యారలల్లో ఉండేదే 4x + 6y తీసుకోవచ్చు కానీ 9 తీసుకోకూడదు ఎందుకంటే అది ఈక్వల్ కాలే కాబట్టి. ఆ 9 ప్లేస్లో ఏం రాయొచ్చు 16 తీసుకోవచ్చు. -16 తీసుకుంటే అంతా కరెక్ట్ అయిపోతుంది ఆన్సర్ అంతే కదా. అదే తీసుకున్నారు ఓకే అదే తీసుకున్నారు. సో 4x చూడండి గివెన్ దట్ ఏమి ఇచ్చినాడు 2x + 3y - 8 = 0. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏం తీసుకున్నా 4x + 6y - 16 = 0 చూడండి 2/4 అయిపోతుందా a1/2 అంటే 1/2 అయిపోతుంది. నెక్స్ట్ b1/b2 అంటే 3/6 అవుతుంది. సో 3/6 అంటే 1/2 అది కూడా ఈక్వల్ అయింది. నెక్స్ట్ c1/c2 అంటే -8/-16 మైనస్ క్యాన్సిల్ అయిపోయి 8/16 అంటే 1/2 అన్నీ ఈక్వల్ అయిపోయినాయి కాబట్టి అది స్ట్రైట్ లైన్ అని చెప్పొచ్చు. సో దట్ ఈస్ అంటే ఒక కండిషన్ ఒక ఈక్వేషన్ ఇచ్చి అనదర్ ఈక్వేషన్ని కనుక్కోమంటానండి. ఇది కూడా ఇంపార్టెంటే. హాఫ్ మార్క్ ఇచ్చారు ప్రీవియస్ ఇయర్ మనకి ఇది హాఫ్ మార్క్ ఇచ్చాడండి. హాఫ్ మార్క్ ఆర్ 1 మార్క్ ఇస్తాడు ఇలాంటి క్వశ్చన్స్. అజంప్షన్స్ సీ ద 8th one. See here 8th one. See in your textbooks. The area of a rectangle gets reduced by 80 square units. ఓకేనా ఒక రెక్టాంగిల్ ఉందండి. ఆ రెక్టాంగిల్ యొక్క ఏరియా ఎంత ఉందో మనకు తెలియదు. ఏరియా వచ్చేసి ఒక 100 ఉందనుకోండి.
1000 ఉందనుకోండి, ఆ 1000లో 80 అనేది రెడ్యూస్ చేసేయాలండి, అంటే 1000 మైనస్ 80 అని. ఓకేనా, ఆ ఏరియా ఎంతో మనకు తెలియదు కాబట్టి ఎల్బి, ఎల్ ఇంటూ బి అనే కదా ఏరియా అంటే, సో ఎల్బి మైనస్ 80 అనే దాని మీనింగ్. సో ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ గెట్స్ రెడ్యూస్డ్ బై 80 స్క్వేర్ యూనిట్స్ ఇఫ్ ఇట్స్ లెంత్ ఈజ్ రెడ్యూస్డ్ బై 5 యూనిట్స్. ఓకేనా, ఇఫ్ ఇట్స్ లెంత్ ఈజ్ రెడ్యూస్డ్ బై 5 యూనిట్స్ అంటే లెంత్ అంటే ఏంది ఎల్ అనండి, రెడ్యూస్డ్ బై 5 యూనిట్స్ అంటే ఎల్ మైనస్ 5 అని. ఓకేనా, నెక్స్ట్ అండ్ బ్రెడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2, బ్రెడ్త్ అంటే బి అని. ఓకేనా, బ్రెడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 అంటే బి ప్లస్ 2 అని దాని మీనింగ్. సో దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. అంటే ఎల్ ఇంటూ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అని రాసేసి ఎల్బి, దానికి ఎలా వస్తుందో కండిషన్ నేను చెప్తానండి. సీ ద స్క్రీన్ మీద చూడండి. లెట్ ఎల్ అండ్ బి అనేది అండి లెంత్ బ్రెడ్త్. సో లెంత్ కామా బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ బి ఎల్ కామా బి ఈజ్ ఈక్వల్ టు అని రాసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు ఎల్ కామా బి. నెక్స్ట్ అకార్డింగ్ టు ప్రాబ్లం. ఓకేనా, అక్కడ ఏమి ఇచ్చాడండి, ఫస్ట్ మనకు తెలుసు కదా లెంత్ అకార్డింగ్ టు ద ప్రాబ్లం ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఎల్ ఇంటూ బి అనే కదా. ఓకేనా, ఎల్ ఇంటూ బీకి ఈక్వల్ చేస్తాను, ఎల్ ఇంటూ బి అంటే ఎల్బి అన్నా కూడా సేమ్. ఓకేనా, ఎల్బి అంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ గెట్స్ రెడ్యూస్డ్ బై 80% అంటే ఎల్బి మైనస్ 80, అది అక్కడ రాసా చూడండి, ఆర్హెచ్ఎస్ సైడ్. మీరు ఎల్హెచ్ఎస్ సైడ్ అని రాసుకోండి, నో ప్రాబ్లం. ఎల్హెచ్ఎస్ అయినా ఆర్హెచ్ఎస్ ఏ సైడ్ రాసుకున్నాను, ఎల్బి మైనస్ 80. నెక్స్ట్ ఇఫ్ ఇట్స్ లెంత్ ఈజ్ రెడ్యూస్డ్ బై 5 యూనిట్స్. ఓకేనా, ఒకవేళ లెంత్ అనేది 5 యూనిట్స్ డిక్రీజ్ అయితే సో ఎల్ మైనస్ 5 ఇంటూ బ్రెడ్త్ అనేది ఏమైందండి, బ్రెడ్త్ ఈజ్ డిక్రీజ్డ్ బై 2, సో బి ప్లస్ 2. సో లెంత్ అనేది లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఏరియా, అంతే కదా. ఎల్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 80 వచ్చింది అనుకోండి ఆన్సర్. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 80 అనుకుందామా. ఓకేనా, 80 ఉంది కాబట్టి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 1000 అనుకుందాం. అంటే ఎల్బి యొక్క వాల్యూ ఎంత అంట, ఎల్ బి వాల్యూ 1000 అనుకుందాం. ఒకవేళ ఎల్ అనేది రెడ్యూస్డ్ బై 2 అంటే ఎల్ మైనస్ 2 రాసినాడు. నెక్స్ట్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 అన్నాడు, అంటే ఎల్ ప్లస్ 2. ఓకేనా, లెంత్ అనేది డిక్రీజ్డ్ బై 5 అన్నాడు కాబట్టి ఎల్ మైనస్ 5, బ్రెడ్త్ అనేది ఇంక్రీజ్డ్ బై బి ప్లస్ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆ 1000లో నుంచి ఎంత రెడ్యూస్ చేయాలంట 80, దాని మీనింగ్ అంటే 1000 మైనస్ 80. అలా దీన్ని క్వశ్చన్ షేప్లోకి తీసుకొని వచ్చినాడు. సో లెంత్ని 5 డిక్రీజ్ చేసిన, బ్రెడ్త్ని 2 ఇంక్రీజ్ చేస్తే టోటల్గా ఆ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏమైపోయిందనగా టోటల్గా 80% రెడ్యూస్ అయిపోయిందంట. అది దట్ ఈస్. సో ప్రోడక్ట్ చేయండి, ఎల్ మైనస్ 5 ఇంటూ బి ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎల్బి మైనస్ 80. ఎల్హెచ్ఎస్ సైడ్ ప్రోడక్ట్ చేయండి. సో ఎల్ తీసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎల్తో బి ప్లస్ 2ని ప్రోడక్ట్ చేశాను. సో ఎల్బి ప్లస్ 2ఎల్. నెక్స్ట్ మైనస్ 5తో ప్రోడక్ట్ చేయండి బి ప్లస్ 2ని. సో మైనస్ 5b మైనస్ 10. సో ఎల్బి క్యాన్సిల్ అయిపోతుంది, డైరెక్ట్ అయినా వేసుకోండి లేకుంటే అంతా ఒక సైడ్ తీసుకోండి. ఆ ఎల్బి మైనస్ 80 అనేది ఇన్ ద ఆర్హెచ్ఎస్ సైడ్. బై కమింగ్ టు ఎల్హెచ్ఎస్ ఇట్ విల్ బికమ్ మైనస్ ఎల్బి ప్లస్ 80. ఓకే, ఇంకా రిమైనింగ్ అంతా ఆ వాల్యూ అట్లా ఉంది, దట్ ఈక్వల్ టు 0. సో ఎల్బి ద క్యాన్సల్. సో రిమైనింగ్ వాల్యూ ఈస్ 2l మైనస్ 5b కాన్స్టెంట్ 2 ఉన్నాయి, మైనస్ 10 ప్లస్ 80. సో ఇట్ విల్ బికమ్ 70. సో 2l మైనస్ 5b ప్లస్ 70 ఈజ్ ఈక్వల్ టు 0. ఒక ఈక్వేషన్ వచ్చింది కదండి, ఒక లీనియర్ ఈక్వేషన్ వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. ఇంకా సెకండ్ వన్ చూద్దాం. క్వశ్చన్ చూడండి, మళ్ళీ క్వశ్చన్ టోటల్ కంప్లీట్ కాలేదు కదా. సీ ద క్వశ్చన్. ఇఫ్ వీ ఇంక్రీజ్డ్ ద లెంత్ బై 10 యూనిట్స్. లెంత్ అనేది ఏం చేసినామంటే మళ్ళీ సెకండ్ కండిషన్లో 10 యూనిట్స్ ఇంక్రీజ్ చేసామంటే ఎల్ ప్లస్ 10 అని. అండ్ బ్రెడ్త్ ఈజ్ డిక్రీజ్డ్ బై 5 అంటే ఇంటూ ఎల్ ప్లస్ 10 ఇంటూ బి మైనస్ 5, అంతే కదండి. దట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఏరియా ఎంత ఇచ్చినా చూద్దాం. ద ఏరియా విల్ బీ ఇంక్రీజ్డ్ బై 50. సో ఎల్బి ప్లస్ 50 అయిపోతుంది, అంతే కదండి. సో ఎల్ ప్లస్ 10 ఇంటూ బి మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎల్బి ప్లస్ 50. వచ్చిన ఏరియా కాడికి 50 ఇంక్రీజ్ అయిందంట. సో ఎల్బి ప్లస్ 50 అని. సో ప్రోడక్ట్ చేయండి మళ్ళీ, ఎల్తో బి మైనస్ 5. సో ఎల్బి మైనస్ 5l. సో 10తో బి మైనస్ 5ని ప్రోడక్ట్ చేస్తే 10b మైనస్ 50. సో ఎల్బి డైరెక్ట్ అయినా క్యాన్సిల్ చేసుకోండి. ఆర్హెచ్ఎస్లో ఉన్న వాల్యూని ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకొని వచ్చి అయినా క్యాన్సిల్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా, ముందుగానే క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఆ లైన్లో రాదండి. సరే, అక్కడ ముందుగానే క్యాన్సిల్ చేస్తే మళ్ళీ రాసిన. ఓకేనా, అక్కడ మీరు క్యాన్సిల్ చేయకపోతే మళ్ళీ ఉంటుంది ఆ వాల్యూ. సో ఎల్బి క్యాన్సిల్. సో మైనస్ 5l
ప్లస్ 10b మైనస్ 100 ఈక్వల్ టు 0. సో రెండు ఈక్వేషన్స్లో ఏమైనా ఈక్వల్గా ఉన్నాయా? 2l ఉంది మైనస్ 5l ఉంది, ఈక్వల్ లేదు. 5b ఉంది మైనస్ 5b ఉంది, 10b ఉంది, అక్కడ కూడా ఈక్వల్ లేదు. అంటే బి ఈక్వల్ చేయొచ్చు కదా. సో మైనస్ 5b ఉంది, 10b ఉంది, అంటే ఫస్ట్ ఈక్వేషన్ని 2తో ప్రోడక్ట్ చేస్తే అది 10b అయిపోతుంది కదా, మైనస్ 10b. ఇంకా సైన్ చేంజ్ చేయాల్సిన కూడా అవసరం లేదు, డైరెక్ట్గా చేసేయచ్చు. సో ఫస్ట్ ఈక్వేషన్ని చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ని 2l మైనస్ 5b ప్లస్ 70 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, అది ఫస్ట్ ఈక్వేషన్. దాన్ని ఇంటూ 2తో మల్టిప్లై చేస్తాను. సెకండ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్. సో అది ఏమైపోతుందండి, 4l నెక్స్ట్ స్టెప్లో రాసాను చూడండి, 4l మైనస్ 10b ప్లస్ 72 = 140 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ 2. అది 0 కూడా మల్టిప్లై చేయాలా, చేస్తే మళ్ళీ 0నే వస్తుంది దాని మీనింగ్. అది సెకండ్ ఈక్వేషన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో 4l మైనస్ 10b ప్లస్ 140 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ సేమ్, 5 మైనస్ 5l ప్లస్ 10b మైనస్ 100 ఈక్వల్ టు 0. సో మైనస్ 10b ప్లస్ 10b విల్ బి ద క్యాన్సిల్. సో ఏమవుతుందండి, 5 మైనస్ 5లోంచి 4 పోతే 1, బిగ్ వాల్యూ హ్యావింగ్ మైనస్ ఆఫ్ మైనస్ 1l లేదా మైనస్ l అంటే ఇచ్చు. 140 నుంచి 100 పోతే 40, బిగ్ వాల్యూ హ్యావింగ్ ప్లస్. సో మైనస్ l ప్లస్ 40. ఆ ప్లస్ 40 నా సైడ్ పంపిస్తే మైనస్ 40, మైనస్ మైనస్ విల్ బి ద క్యాన్సల్. లేదంటే ఎల్నైనా పంపించేయండి, l ఈజ్ ఈక్వల్ టు 40 అట్లా చేయొచ్చు. l ఈజ్ ఈక్వల్ టు 40, l వాల్యూ వచ్చేసింది. ఇంకేం చేయాలండి, బీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఈక్వేషన్లో అయినా, సెకండ్ ఈక్వేషన్ లేదంటే థర్డ్ ఈక్వేషన్లో అయినా, ఫోర్త్ ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేసుకోండి, మనకి బీ వాల్యూ వచ్చేసింది. సి హియర్. సో సబ్స్టిట్యూటింగ్ ఎల్ వాల్యూ ఇన్ ద ఈక్వేషన్ 3, ఎక్కడ స్మాల్గా అంటే అక్కడ చేసుకోండి అంతే. వాటి థర్డ్ ఈక్వేషన్ ఎల్బీ మైనస్, చూడండి అక్కడ ఎల్బీ మైనస్ 10b ప్లస్ 140 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎల్ ప్లస్ 4 4 = 16, 160 ప్లస్ 140 ఏమవుతుందండి, 300. సో మైనస్ 10b ప్లస్ 300 ఈక్వల్ టు 0. 300 అయినా పంపించుకోండి RHS సైడ్, మైనస్ 10b అయినా పంపించుకోండి, మైనస్ 300. సో మైనస్ మైనస్ విల్ బి ద క్యాన్సల్. సో 10 బై గోయింగ్ టు దిస్ సైడ్ డివిజన్. సో b ఈజ్ ఈక్వల్ టు 30. లెంత్ అనేది 40 వచ్చింది, బ్రెడ్త్ అనేది 30 వచ్చిందని. ఓకేనా, ఇక్కడ యూనిట్స్ కూడా రాయాలండి. సారీ నేను ఇక్కడ యూనిట్స్ రాయలేదు, అక్కడ యూనిట్స్ ఏమి ఇచ్చాడో చూడండి, స్క్వైర్ యూనిట్స్లలోనే ఇచ్చినాడు యూనిట్స్ మొత్తం. ఓకేనా, మెజర్మెంట్స్ అనేది సెంటీమీటర్స్ రాయలేదు, మీటర్స్ రాయలేదు, ఓన్లీ యూనిట్స్లో వచ్చారు. సో దేర్ ఫోర్ లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 40 యూనిట్స్ అని రాయాలండి. అక్కడ నేను సారీ మర్చిపోయినాను, మీరు కంపల్సరీ రాయండి 40 యూనిట్స్, UNITS. నెక్స్ట్ బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 30 యూనిట్స్, కంపల్సరీ యూనిట్స్ అని రాయాలి. లెట్ us see ద లాస్ట్ వన్ కూడా కొంచెం ఇంపార్టెంట్ అండి. ఈ ఎక్సర్సైజ్లో టోటల్ 4 5 అన్నీ ఇంపార్టెంటేనండి. See the last one. In 10th class, if 3 students sit on each bench, see in your textbooks, if 3 students sit on each bench, 1 student will be left. If 4 students sit on each bench, 1 bench will be left. Find the number of students and number of benches in that class. ఓకేనా, మీ క్లాస్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, మీ క్లాస్లో నెంబర్ ఆఫ్ బెంచెస్ ఎన్ని ఉన్నాయి కనుక్కోమంటాడు. లెట్ us see. అక్కడ నేను లెఫ్ట్ సైడ్లో ఆ ప్రాబ్లం కొంచెం హింట్ ఇచ్చాడు చూడండి, అలా చేసుకోవచ్చు. మనకు ప్రాబ్లం అర్థం కాకపోతే దాన్ని అలా చేసుకోవచ్చు అండి. బెంచెస్, ఓకేనా, బెంచెస్ ఈజ్ ఈక్వల్ టు వైగా తీసుకున్నా ఫస్ట్. లెట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, నెంబర్ ఆఫ్ బెంచెస్ ఈజ్ ఈక్వల్ టు వై. అక్కడి వరకు చాలు. ఆ కండిషన్ ఎలా రాయాలో చూద్దాం, ఆ ఈక్వేషన్ ఎలా రాయాలో చూద్దాం. ఓకేనా, బెంచెస్ స్టూడెంట్స్, అదే కదండి మనం కనుక్కోమంది ఎన్ని బెంచెస్ ఉండే ఎంతమంది స్టూడెంట్స్ ఉండే కనుక్కోమంటాడు. సో బెంచెస్ని స్టూడెంట్స్ని ఏం తీసుకున్నాను నేను ఇక్కడ క్వశ్చన్లో, స్టూడెంట్స్ని ఎక్స్గా తీసుకున్నాను, అందుకని ఇక్కడ ఎక్స్ అని రాసుకున్నా. బెంచెస్ని ఏం తీసుకున్నా అంటే వైగా తీసుకున్నా, సో వై అని రాసుకున్నా అక్కడ బ్రాకెట్లో. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ చూడండి. ఇఫ్ 3 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్. ఓకేనా, ఒక బెంచ్లో ఎంతమంది కూర్చున్నారంటే అండి 3 మెంబర్స్ కూర్చుంటే మీ క్లాస్లో 1 స్టూడెంట్ విల్ బీ లెఫ్ట్. ఓకేనా, ఒక అబ్బాయి అనేవాడు మిగిలిపోతాడు, అబ్బాయి అమ్మాయి ఎవరో ఒకరు. 1 స్టూడెంట్ విల్ బీ లెఫ్ట్. ఓకేనా, ఒక స్టూడెంట్ ఏమో లెఫ్ట్ అవుతాడు. స్టూడెంట్ ఏంటి ఎవరు అండి, ఎక్సే కదా. సో అక్కడ రాసాను చూడండి, ఫస్ట్ లైన్ చూడండి, x-1. 1 స్టూడెంట్ లెఫ్ట్ కాబట్టి x-1 రాసిన. అర్థమైందా, ఎక్కడ లెఫ్ట్ ఉంటే అక్కడ ఫస్ట్ రాయండి. ఓకేనా, ఏమని ఇచ్చాడు ఫస్ట్ లైన్, ఇఫ్ 3 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్.
ప్రతి ఒక్క బెంచ్లో ముగ్గురు కూర్చుంటే దాన్ని వదిలేయి. 1 స్టూడెంట్ విల్ బి లెఫ్ట్. 1 స్టూడెంట్ విల్ బి లెఫ్ట్. స్టూడెంట్ ఏంటంటే ఎక్స్. 1 స్టూడెంట్ అంటే ఎక్స్ -1 అనే కదా దాన్ని. అదే రాశానండి ఫస్ట్లో. x-1 అయిపోయింది. x-1. ఇంకా బెంచెస్ గురించి చూద్దాం. ఇఫ్ 3 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్, వన్ స్టూడెంట్ విల్ బి లెఫ్ట్. ఫస్ట్ లైన్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్ అని దాని మీనింగ్. సో ఇఫ్ 3 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్, ఓకేనా. ప్రతి ఒక్క బెంచ్లో ఎంతమంది కూర్చున్నారా అంటే 3 మెంబర్స్. సో 3y. బెంచ్ అంటే y అన్నాడు కాబట్టి 3yగా తీసుకున్నా. అర్థమైందండి. 1 స్టూడెంట్ విల్ బి లెఫ్ట్ అన్నాడు కాబట్టి x-1, ఓకేనా. లెఫ్ట్ అన్నాడు కాబట్టి x-1, ఒకటి మిగిలిపోయినాడు కాబట్టి x-1. ఇక్కడ ఏమని చెప్పాను, 3 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్ అన్నాడు. ప్రతి ఒక్క బెంచ్లో ముగ్గురు కూర్చుంటారు. 3 బెంచ్ అని రాయాలి. అక్కడ బెంచ్ని నేను ఏమని తీసుకున్నానంటే, మీరు బి అనైనా రాసుకోండి, కావాలంటాడు ఎస్ అనైనా రాసుకోండి, నో ప్రాబ్లం. మీరు ఇంకా కన్ఫ్యూజ్ కాకూడదు అనుకుంటే, ఓకేనా. s-1 3b అలా రాసుకున్నా కూడా నో ప్రాబ్లం, ఓకేనా. స్టూడెంట్స్ అంటే ఎస్ అని రాసుకోండి, బెంచెస్ అంటే బి అనైనా రాసుకోండి, నో ప్రాబ్లం. s-1 3b లేదా 3y, ఓకేనా. 3y వచ్చింది, x-1 వచ్చింది, ఆ మిడిల్లో ఏం లేదు కదా, దాన్ని ఈక్వల్ అనుకోవాలండి. అంటే 3y ఈజ్ ఈక్వల్ టు x-1 అని దాని మీనింగ్, ఓకేనా. 3y ఈజ్ ఈక్వల్ టు x-1, దాన్ని ఫస్ట్ కండిషన్ అయిపోయింది. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ 4 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్, అదంతా వదిలేండి. 4 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్, 1 స్టూడెంట్ విల్ బి లెఫ్ట్, ఓకేనా. ఎంతమంది లెఫ్ట్ అయ్యారండి? 1 స్టూడెంట్ విల్ బి ద లెఫ్ట్. 1 స్టూడెంట్ విల్ బి లెఫ్ట్, సారీ 1 స్టూడెంట్ కదండి అక్కడ, 1 బెంచ్ విల్ బి లెఫ్ట్. ఇఫ్ 4 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్, ప్రతి ఒక్క బెంచ్లో 4 కూర్చుంటే బెంచ్ అనేది మిగిలిపోయిందంట. 1 బెంచ్ విల్ బి లెఫ్ట్. బెంచ్ అనేది ఫస్ట్ లెఫ్ట్ గురించి రాయాలి కదా. సో బెంచ్ విల్ బి లెఫ్ట్ అన్నాడు. బెంచ్ అంటే y అనుకున్నా, అంటే y-1 అయిపోయింది. ఫస్ట్ y-1 రాసుకోండి, అర్థమైపోయింది. y-1, ఓకే. నెక్స్ట్ చూడండి. ఇఫ్ 4 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్, బెంచ్ మీద కదా అక్కడ కూర్చునేది. సో బెంచ్ 4 × y-1, అర్థమైంది కదా. y-1 ఫస్ట్ కనుక్కున్నాం, ఏంది 1 బెంచ్ విల్ బి లెఫ్ట్ కాబట్టి y-1, b-1 అయినా నో ప్రాబ్లం, ఓకేనా. y-1 అయిపోయింది. ఏంటంట, ఇఫ్ 4 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్, ఓకేనా. 4 కూర్చుంటే బెంచ్ అనేది లెఫ్ట్ అయిపోయింది. బెంచ్ అనేది లెఫ్ట్ అయిపోయింది, ఫస్ట్ అదే రాసుకోవాలి, ఇంకేం రాసుకోకూడదు. సో బెంచ్ విల్ బి లెఫ్ట్ అంటే బెంచ్ -1 అని, అంటే బెంచ్ అంటే y-1. ప్రతి ఒక్క బెంచ్లో ఎంతమంది కూర్చున్నారంటే 4 మెంబర్స్. సో 4 రాయాలి, 4 × y-1. ఇంకా స్టూడెంట్స్ గురించి ఏమి ఇవ్వలే, అందుకని ఊరికే స్టూడెంట్స్ ప్లేస్లో x అని రాసిన, అంతే. అర్థమవుతుందండి. స్టూడెంట్స్ ప్లేస్లో నాకు ఏమి ఇవ్వలే, ఓకేనా. సెకండ్ ఈక్వేషన్లో స్టూడెంట్స్ గురించి ఏమి ఇవ్వలే హింట్, అందుకని ఏం లేదు కాబట్టి x అని రాసుకున్నా, అంతే. ఉత్త x అని రాసుకున్నా. అంటే సెకండ్ ఈక్వేషన్ ఏమని, 4 × y-1 ఈజ్ ఈక్వల్ టు x అని, ఓకేనా. ఆ బెంచ్కి ఆ స్టూడెంట్స్కి మిడిల్లో ఏమని రాయాలి, ఈజ్ ఈక్వల్ టు అని. అవి 2 కండిషన్స్, అర్థమైనాయి కదండి. ఇప్పుడు మీరు రఫ్ వర్క్లో చేసుకొని ఇక్కడ రాసేసుకోండి డైరెక్ట్గా, ప్రాబ్లం అంతే. చూడండి ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చండి, 3y ఈజ్ ఈక్వల్ టు x-1 కదా. లెఫ్ట్ హ్యాండ్ రాసుకోండి, రైట్ హ్యాండ్ ఎట్లా రాసుకున్నా నో ప్రాబ్లం. సో 3y ఈజ్ ఈక్వల్ టు x-1, నేను అదే రాసింది. x-1 ఈజ్ ఈక్వల్ 3y ఎలా రాసినా నో ప్రాబ్లం. సో ఆ 3yని LHS సైడ్ తీసుకొని వచ్చేసిన. సో x-3y-1 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఈక్వేషన్ కేమ్. సీ ద సెకండ్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ మనకు అక్కడ ఏమొచ్చిందండి, మనకు అక్కడ ఏమొచ్చింది చూసుకోండి. 4y-1 ఈజ్ ఈక్వల్ టు x అని కదా, ఈజ్ ఈక్వల్ టు తీసుకోను కదా, మిడిల్లో ఏం లేకుంటే సింబల్. సో 4y-1 ఈజ్ ఈక్వల్ టు x. సో 4 అనేది ఇన్సైడ్ పంపించండి. సో 4y-4 ఈజ్ ఈక్వల్ టు x. ఎక్స్ని ఈ సైడ్ తీసుకొని వచ్చండి. సో -x ప్లస్ 4y-4 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్. క్యాన్సిలేషన్ ఏమైనా పోతాయి, x కానీ ఓకే క్యాన్సిలేషన్ పోతాయి కాబట్టి ఇంకా డైరెక్ట్గా చేయొచ్చు. ఇక్కడ మనకేం క్వశ్చన్లో చెప్పలే, ఎలిమినేషన్ మెథడ్ చేయి, సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయని, మన ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ చేస్తాను. ఫస్ట్ ఈక్వేషన్ x-3y-1 రాసేసాను. సెకండ్ ఈక్వేషన్ -x ప్లస్ 4y-4 ఈజ్ ఈక్వల్ టు 0. సో సైన్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి, క్యాన్సల్ x. సో 4లో 3 పోతే 1y మైనస్ 2 మైనస్లే కాబట్టి 4 + 1 5 -5. సో y ఈజ్ ఈక్వల్ టు 5. y అంటే ఎవరండి, హూ ఇస్ ద y అంటే బెంచెస్. బెంచెస్ ఏంటంటే 5 ఉన్నాయి దాని మీనింగ్, అంతే కదా. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్లో అయినా సబ్స్టిట్యూట్ చేసేయండి, ఎలిమినేషన్ మెథడ్ కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ అయినా సరే సెకండ్ ఈక్వేషన్ మీ ఇష్టం. సో సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ద ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాను. వాట్ ఈజ్ ఈక్వేషన్ 1, x-3y-1 ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్రెడీ మీకు తెలుసు, ఈక్వేషన్లో నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. ఏ వాల్యూ అండి, y వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సో x - 5 × 3 = 15
-1, 15 - 1, సారీ -15 - 1 -16. సో x ఈజ్ ఈక్వల్ 16. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారండి? 16 members. So therefore number of students in the class x is equal to 16, number of benches in the class y is equal to 5. That is the problems. If you have any doubt, ask me. గ్రాఫ్ మాత్రం నేను క్లాస్లో చెప్తానండి.